వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. ఇంకొకటి గూడా మిమ్మల్ని అంటే హ్మ్. చులకనగా అనేదేంటంటే, హ్మ్. చేసింది తక్కువ సినిమాలే గదా! హ్మ్. తక్కువ రెమ్యునరేషన్‌లే కదా! హే! ఈ ఆస్తులెక్కడి హే! నుంచొస్తాయి? అంటే హే! హే! విన్నారా లేదా? హే! అహా! విన్నారా లేదా? తప్పు రెమ్యునరేషన్ కాదు. ముగ్గురు, నలుగురు అమ్మాయిల ఫోటోలు వేసి వీళ్ళింత లగ్జరీగా ఎలా బతుకుతున్నారు? హ్మ్. ఈడు పెట్టాడు. ఆ యేసినోడు పెట్టాడు. పట్టుకొచ్చి మా ఇంటి ఎనకాల హ్మ్. మూట పెడితే అది తీసుకొని బతుకుతున్నా. ఇవి ఇందాక అన్నావు ఎన్ని వందల సినిమాలు చేశారు అని. 500 సినిమాలు హ్మ్. చేశాను. ఓకేనా? అవును. సో, నేను 89లో వచ్చా. అవును. 90లో చెనక్షేడం చేశాను. 91లో హైదరాబాద్‌కొచ్చా. సరే అప్పుడే నేను ఒక ఎకరం కొనుక్కొని ఉండుంటే ఈ రోజు ఎంత అయి ఉంటది? ఇంకా హైటెక్ సిటీ దగ్గర ఎంత అప్పుడు? చాలా తక్కువ గదా! హ్మ్. ఓకేనా? ఆహ్, మణికొండ పోనీ అక్కడ కొనుక్కున్నా కూడా ఇప్పుడు ఎన్ని కోట్లయి ఉంటది? నేను అవును. ఒక ఇల్లు కొనుక్కున్నాను అనుకోండి. పూరి జగనన్న వాళ్ళందరూ మా ఇంట్లో తినేవాళ్ళు. అది నా సొంత ఇల్లు. ఎప్పుడు చెప్తున్నాను? 93 చెప్తున్నా. అవును. నా సొంత ఇంట్లో అన్నయ్య వీళ్ళందరూ వంశీ గారు వీళ్ళందరూ నా దగ్గర ఉండేవాళ్ళు. ఓకేనా? అందరు నేనే వాళ్ళందరిని చూసుకునేదాన్ని. అప్పుడు 93లోనే సొంత ఇల్లుంది. అసిస్టెంట్ ఆ! హ్మ్. నా సొంత ఇంట్లో వీళ్ళందరూ ఉండేవాళ్ళు. సో, ఇప్పుడు ఆ ఇల్లు ఎంత అయ్యుంటది? ఆ ఇల్లు అమ్మి ఇంకో ఇల్లు కొనుంటాను. ఈ ఇల్లు ఎంత అయ్యుంటది? సో, నా రెమ్యునరేషన్స్ ఎంత తీసుకొని ఉండుంటాను నేను? చాలు గదా! 20,000, 30,000 తీసుకున్నా గాని ఆ! అప్పుడెంతుంది? చాలా తక్కువుంది ఆ! 90స్‌లో. లాస్ట్ నేను తీసుకున్నది 85,000 పర్ డేకి. ఈ మధ్యన పర్ డే హ్మ్. ఎంత సంపాదించావు? సరే నేను ఫస్ట్ నీ ఇంటర్వ్యూ చేశాను నాన్న. అవును. ఇప్పుడు నువ్వు ఏ కార్‌లో తిరుగుతున్నావు? ఇప్పుడు బెంజ్‌లో తిరుగుతున్నా. ఆ! ఇప్పుడు ఎన్ని సంవత్సరాలయింది మనిద్దరం జేసి? ఇంకా 4 ఇయర్స్ అయిందండి. నువ్వు 4 ఇయర్స్‌కే బెంచ్‌లో తిరిగితే 35 ఏళ్లకి నేను కార్‌లో తిరగకూడదా? ఆ! అదే గదా అంటుంది. అదే చెప్తున్నా. ఏం మనుషులు అంటున్నా. నేను నిజం చెప్తున్నా. ఇప్పుడు నేను నా శరీరాన్ని నేను నమ్ముకున్నాను. అనుకుందాం. నేను ప్రాస్టిట్యూషన్‌ని. ఓకేనా? నా శరీరం మీద నువ్వు బతుకుతున్నావు. నువ్వు బ్రోకర్‌వా? ఎవడ్రా నువ్వసలు? నా మీద నువ్వు బతకడం ఏంట్రా అసలు? నీకెవడిచ్చాడు హక్కు? ఏ రాజ్యాంగం ఇచ్చింది? ఇప్పుడు నేను అదే ఫైట్ చేస్తున్నాను నేనిప్పుడు. ఏ ఆర్టిస్ట్ ఇంతవరకు ఫైట్ చేయలేదు. ఏ హీరో ఫైట్ చేయలేదు. ఏ చేయలేదు. ఫస్ట్ టైమ్. డైరెక్టర్ అవును. ఫైట్ చేయలేదు. ఫస్ట్ టైమ్ ఆడది. నేను ఫైట్ చేస్తున్నా. ఒక స్టేట్ మీద కాదు 3 స్టేట్‌ల్లో. హ్మ్. ఇలాంటి ఒకటి రోజు వస్తదని అనుకున్నారా హేమ గారు మీ లైఫ్‌లో? నిజంగా చెప్పండి. నిజంగా అనుకోలేదు. అవును. గాడ్ ప్రామిస్ నేను అస్సలు అనుకోలేదు. ఇట్లాంటి ఒక సిట్యుయేషన్ వస్తది అని నేను నా లైఫ్‌లో అనుకోలేదు నేను. నేను మాట్లాడుతున్నాను అక్కడికి. వస్తాను. ఆ అమ్మాయి బ్లాక్ ఏసుకుంది. నేను బ్లాక్ ఏసుకున్నాను. ఆ అమ్మాయి వైట్ ఏసుకుంది. నేనొస్తాను. 2 రోజులు వెనక్కెళ్తున్నానంటే పారిపోతున్నట్టు కాదు చెప్తూనే ఉన్నా. అందరూ ఫోన్‌లు చేసి "ఒసేయ్! నువ్వేం చెప్పకే నీకు దండం పెడతా అసలు సోషల్ మీడియాకెళ్ళకే" అని నా ఫ్రెండ్స్ అందరూ భయపడిపోయారు వాళ్ళందరూ. నన్ను కంట్రోల్ చేసేసారు. నేను దూకేద్దామని. హ్మ్. కొంతమంది పెద్ద ఫ్రెండ్స్ ఉన్నారు. సో, వాళ్ళందరూ ఏంటంటే, "అమ్మా! నీకు దండం పెడతా. నువ్వు ఆగు. 4 రోజులు ఆగు. 4 రోజుల తర్వాత నువ్వు వెళ్దు గాని, నువ్వు మాట్లాడదు గాని. నువ్వు తప్పకుండా" ఎందుకంటే, నేను హాస్పిటల్‌లోంచి వచ్చిన సీనే వాళ్ళు చాలా పెద్దది చేసేసారు. చూడు ఎలా అరుస్తుందో. ఆ! శ్రీని క్రియేట్ చేస్తుంది. నా బాధ అది. ఒరేయ్! నా నా బ్లడ్ సాంపిల్స్ వాళ్ళ దగ్గర లేదురా. ఇప్పుడే తీసుకున్నానురా. ఎట్లారా మీరు పాజిటివ్ అనేస్తారు? కొంచెం అర్థం చేసుకోండిరా హ్మ్. అన్నా. కాకపోతే నేను ఈ వాయిస్‌లో చెప్పలే. కొంచెం గట్టిగా చెప్పా. అది బేసికల్‌గా నా మా వాయిస్ అదే ఉక్రోషం. గదా! నా ఉక్రోషం అది. నా కడుపు మంట. నాకు కాదురా బాబు. నేను వెళ్ళాను పార్టీకి. కానీ నేను అది కాదు. నేను తీసుకోను. అసలక్కడ ఉన్నాయని తెలిస్తే నేనెందుకెళ్తాను? పోనీ కన్నడ ఛానెల్ వాళ్ళు ఏసారంటే వాళ్ళకి నేనెవరో తెలీదు. మీకు తెలీదా? మీరు పాపం స్టార్ట్ చేసారు గానీ మీ సార్ వాళ్ళకి కూడా థాంక్స్ చెప్పాలి. మధ్యలో మీరు న్యూస్ ఆపేసారు. మరి ఎక్కడ రియలైజేషన్ వచ్చిందో నాకు తెలీదు గానీ థాంక్స్ టు సుమన్ టీవీ. అట్లాగా 2, 3 టీవీలు వాళ్ళెక్కడో నేను చెప్పిన మాటల్లోనో ఎక్కడో రియాక్ట్ అయ్యి వాళ్ళు ఆపేసారు. బాగా కచ్చపెట్టుకునేది మాత్రం 2 ఛానెల్స్. గట్టిగా వాయించేసారు. పైగా వాళ్ళే నాకు ఫోన్‌లు చేసి అడుగుతున్నారు. పూజిత అంట ఆ అమ్మాయి. హ్మ్. ఆ అమ్మాయి కూడా ఫోన్ చేసి అడుగుతుంది. "మీ గురించి మంచిగా న్యూస్ ఏస్తాం మేడం. రండి. మీరు మాతో మాట్లాడండి. మమ్మల్ని నమ్మట్లేదు మీరు. నేను మీది ఫోన్ రికార్డ్ చేయట్లేదు. మా వాళ్ళేసిన న్యూస్‌కి నన్ను కూడా నమ్మట్లేదు. ప్లీజ్ మేడం మీ గురించి పాజిటివ్‌గా ఏస్తాను." అంటే నెగెటివ్‌గా వాళ్ళేసి, పాజిటివ్‌గా వాళ్ళే ఏసేస్తారా? ఇవన్నీ ఆ అమ్మాయి చేసింది వాట్సాప్ కాల్సే. మిగతా వాళ్ళు చేసినయి నార్మల్ కాల్స్. ఓకే. అలవాటుందా రికార్డింగ్ చేసుకునే అలవాటు మీకు? అహా! రికార్డ్ చేయట్లేదు. నేను హ్మ్. అన్ని ఆ! స్క్రీన్ షాట్‌లు మామూలుగా, తీసి పెడుతున్నా. మామూలుగా అలవాటుంది. చేయను. స్క్రీన్ షాట్‌లు తీసి పెడుతున్నా. హ్మ్. ఎవిడెన్సెస్.
ఇప్పుడు ఈ పూరి అన్నయ్య అన్నారు. అంటే రకరకాల పేర్లు చెప్పారు. అందరు హీరోలు కూడా మీతో బాగా క్లోజ్‌గా ఉంటారు. ఆ! ఎస్పెషల్లీ ఇలా పూరి గారు గాని ఇలాంటి వాళ్ళు ఆ! కాల్ చేసి మీకు ఆ! ఆ ధైర్యం చెప్పారా? నా ఇద్దరు హీరోలు ధైర్యం చెప్పారు. హ్మ్. నా ఇద్దరు హీరోలు ముందుండి నా కూతుర్ని పంపించారు. లాయర్‌ని పంపించారు. ఆ ఇద్దరు హీరోలు కాదు ఇంకొక 5 హీరోలు. నా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లయితే ఆడ, మగ తేడా లేకుండా అందరూ నా కూతుర్ని అమ్మ బాగున్నావా? కార్ ఎక్కడుంది? డబ్బులెంత కావాలి? ఈ లాయర్ వచ్చారు. ఇవాళ ఈళ్ళొచ్చారు. అక్కడ కూడా నలుగురు లాయర్లు స్వచ్ఛందంగా వచ్చారు. ఓకే. నలుగురు. మొత్తం నా కేసు వాదిచ్చింది 5 లాయర్లు. ఓకే. అక్కడ కూడా ఒక పాయింట్ మరి చెప్పొచ్చో లేదో గానీ, గతంలో ఏదో ఒక దీంట్లో కూడా ఇట్లానే మీడియా ఇది జరుగుతుంటే లాయరు ఓడిపోయారంట. ఆయన్ని చాలా టాప్ మోస్ట్ లాయర్. 100 కేసులుంటే 100 కేసులు గెలిచేవాడట ఆయన. సో, ఒక కేసు ఓడిపోయాడంట. హ్మ్. ఎందుకు మీరు ఓడిపోయారు అని అడిగితే, నాకు న్యాయవాదానికి జరుగుండుంటే, న్యాయానికి, చట్టానికి నాకు మధ్యలో జరుగుంటే మేము గెలిచేవాళ్ళం. ఇది మీడియాకిని, దీనికి జరిగిన సంఘర్షణలో హ్మ్. ఇది అని ఎంత చెప్పి మీడియాకి చెప్పారు. జరిగిన మీ వెనక పెద్ద పెద్ద వాళ్ళున్నారు మీరే చెప్తున్నారు కదా! అందుకే ఇక బయటకొచ్చాను. ఇప్పుడు నీ హ్మ్. ముందు కూర్చొని ధైర్యంగా హే కమాన్ గుసగుస అంటున్నాను. హ్మ్. లేకపోతే హ్మ్. ఆ! సో, అందరూ నాతోనే ఉన్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.